వెల్కమ్ టు జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్. నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మా పాఠశాల స్థాపించి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలతో ఉన్నత అధికారుల సహాయ సహకారాలతో ప్లాటినం జూబ్లీ ఉత్సవం చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో నా సహచర ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులతో అందరితో కలిసి ఈ నెల 24 ఆదివారం సాయంత్రం 4 గంటలకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆహ్వానం పలుకుతూ మరి కేంద్ర కార్మిక సంక్షేమ సంస్థ కార్మికుల పిల్లల కొరకు 1945వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి మైకా కార్మిక సంక్షేమ ఉన్నత పాఠశాల కలిచాడు 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవం ఏప్రిల్ 29 ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమంలో మన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, అనధికారులు, మైకా గల్ల యాజమాన్యము, విశ్రాంత ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, మైకా కార్మికులు, గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుత విద్యార్థులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచుకుంటున్నాం. అదే కాకుండా ఈరోజు ఈ పాఠశాల నిలబట్టడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా పూర్వ విద్యార్థుల యొక్క కృషి ఫలితంగా. అందుకనే వాళ్ళని బేస్ చేసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయండి. దానివల్ల ఇది చేయి కలుపుదాం, చేయుతో అందిద్దాం, విద్య నేర్పినటువంటి గురువులను ఒకసారి సన్మానించుకుందాం, కలుసుకుందాం అన్న నినాదం ముందుతో ఈ విద్యార్థులంతా కలిసి ఈ కార్యక్రమం చేస్తామని ఇచ్చారు. మనకి విద్యాబుద్ధులు నేర్పి స్థానంలో ఉండటకు దోహదపడినటువంటి మన పాఠశాల స్థాపించి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరం ఒకసారి కలుసుకుందాం, పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరుపుకుందాం, మీకు చదువు చెప్పినటువంటి గురువులను సన్మానించుకుందాం అనే నినాదం ముందుకు వస్తుంది. ఈ కార్యక్రమంలో మన పాఠశాలలో పనిచేసినటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులైనటువంటి శ్రీ పి శివయ్య గారు, షేక్ మస్తాన్ సాహెబ్ గారు, కె ప్రసాదరావు గారు, బాలకృష్ణారావు గారు, శ్రీ డి రామారావు గారు, బాలయ్య గారు, శ్రీనివాసులు గారు, అన్వర్ బేగం గారు మరియు రామరాజు సార్ గారు మరియు శ్రీనివాస్ వీళ్ళందరినీ కూడా సత్కరించుకోవడం. అదేవిధంగా ప్రస్తుతం ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శ్రీధర్ గారు, కెనడీ గారు, ఓబులరెడ్డి గారు, వెంకటరమణయ్య గారు, శ్రీమతి జయలలిత గారు, మల్లికార్జున గారు, సాదిక్ అహ్మద్ గారు వీళ్ళందరినీ కూడా ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరం కూడా. ఎందుకంటే ఈ సమాజంలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అన్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్న సూక్తికి అర్థం పడుతూ అదేవిధంగా ఈ పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్న పదానికి అర్థం పడుతూ ఎన్నో సంవత్సరాలు ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పొందలేని అనుభూతి ఈ పాఠశాలలో చదివి ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో విద్యార్థులందరూ ఒకసారి కలుసుకొని తాము చదువు చెప్పినటువంటి గురువులను సన్మానించుకుందానేటువంటి సూక్తితో అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో అందరూ నిశ్చయించుకొని అందరినీ ఉన్నతాధికారులతో సంప్రదించి పర్మిషన్ తీసుకొని అదేవిధంగా మా సహచార ఉపాధ్యాయుల యొక్క మరియు విద్యావంతుల అందరి యొక్క సహాయ సహకారాలతో ముఖ్యంగా ఈ పూర్వ విద్యార్థుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున మీ విలువైన సమయాన్ని ఉన్న ఊరు కోసం ఈ కన్న తల్లిదండ్రులు ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులు కూడా చూడనటువంటి ఈ రోజుల్లో మీరు చదివినటువంటి పాఠశాలల కోసం ఒక్క నిమిషం, ఒక్క రోజు, ఒక అరగంట వచ్చి కేటాయించాలి. ఎందుకంటే మీరు వచ్చే ఆగమనం కోసం ఎంతోమంది పేద విద్యార్థులు ఇక్కడ ఆధారపడి ఉన్నారు. మన ఢిల్లీ నుంచి మన డైరెక్టర్ జనరల్ మొట్టమొదటిసారిగా 20 సంవత్సరాల్లో డైరెక్టర్ జనరల్ గారు వస్తున్నారు. అదేవిధంగా వెల్ఫేర్ కమిషనర్ గారు వస్తున్నారు, అసిస్టెంట్ వెల్ఫేర్ కమిషనర్ గారు వస్తున్నారు, అనేక అధికారుల మంది వస్తున్నారు. కాబట్టి ఈ పూర్వ విద్యార్థుల యొక్క వాయిస్ మీ ద్వారానే వాళ్ళకి వినిపించాలా. మనకు కావాల్సినటువంటి విద్య, ఎందుకంటే ప్రాథమిక విద్య వైద్యం అనేది కావాలి. కాబట్టి మనకి 30 బెడెడ్ హాస్పిటల్ అయితేమి, అదేవిధంగా టీబీ హాస్పిటల్ ఉంది. వీటిని కూడా మీరు వచ్చి మా ఉన్నతాధికారులతో చర్చిస్తే బాగుంటుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదివారం సాయంత్రం ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా సహచర ఉపాధ్యాయులు, విద్యార్థుల అందరి తరపున కూడా నేను వేడుకొచ్చున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్. విద్యార్థులందరూ వచ్చి గురువుల రుణం తీర్చుకునే మంచి అవకాశాన్ని మా ప్రధానోపాధ్యాయులు వారు మీకు కల్పించారు. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనసారా కోరుకుంటున్నాను నాన్న.